హాయ్ జీస్, వెల్కమ్ టు 4A Vlogs. చాలా డేస్ తర్వాత మేము ముందుకు వచ్చాం, అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ రివ్యూ తోటి, అది కూడా ఓజీ రివ్యూ తోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మూవీ ఎలా ఉంది నాయన? వావ్, అసలు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీక్వెన్సెస్, పవన్ కళ్యాణ్ ఇంత స్టైలిష్గా అసలు ఎప్పుడు చూడాల. క్రేజీ మూవీ, చాలా బాగుంది. కానీ థియేటర్లో మాత్రమే వాచ్ చేయాల్సిన మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే ఆ హైప్ రాదు. ఎగ్జాక్ట్గా మూవీ అయితే చాలా బాగుంది. మన స్టోరీలోకి వెళ్ళిపోతాం. అసలు స్టోరీ ఏంటి? బేసిక్గా స్టోరీ టైంలో 1940s జపాన్లో స్టార్ట్ అవుతుంది. సో యకూజా ఇంకా సమురాయ్ మధ్యలో స్టార్ట్ అయ్యి మెల్లిగా మన వాళ్ళు బొంబాయికి షిఫ్ట్ అవుతారు. బొంబాయి టు నాసిక్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, అలా నాసిక్ టు బొంబాయి. అసలు ఒక పోర్ట్ వల్ల ఇదంతా స్టోరీ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడ జపాన్ నుంచి అసలు ముంబైకి వెళ్ళారు, ఎందుకు వచ్చాడు, ముంబై నుంచి మళ్ళీ నాసింగ్కి ఎందుకు వెళ్ళాడు, మళ్ళీ ఆడ నుంచి ముంబైకి ఎందుకు వచ్చాడు, అది మధ్యలో మధురై కూడా ఒకటి ఉంటుంది, మధురై కూడా సీక్వెన్స్ ఉంటుంది. అండ్ ఓమి తోటి అసలు పవన్ కళ్యాణ్ ఎలా ఇంటరాక్ట్ అవుతాడు, దిస్ వాట్ అ మేజర్ స్టోరీ. నాకు తెలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ప్రాపర్ గ్యాంగ్స్టర్ మూవీ ఇంతవరకు మనం చూసే ఉండము. దిస్ అ ప్రాపర్ గ్యాంగ్స్టర్ మూవీ. అసలు కొన్ని ఫస్ట్ ఎలా ఉండే ఇంట్రడక్షన్లో కొన్ని యానిమేషన్ షార్ట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే యానిమేషన్ అంటే ఏదో డబ్బాగా నామకి వస్తే నడిపించేద్దాం అలా కాకుండా యాక్చువల్గా బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ జపనీస్ కల్చర్ని కొద్దిగా ఇంట్రడ్యూస్ చేయటము, ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం లైక్ 1980s 1970s 50s ఈ టైంలో ఎలా ఉండేది వరల్డ్ అనేది కూడా చూపించారు. ఆ డ్రెస్ స్టైల్ అయినా లేకపోతే అట్ ద సేమ్ టైం తన అంటే పవన్ కళ్యాణ్ చిన్నగా అప్పుడు క్యారెక్టర్ చేసిండు, ఎలా అనిపించింది నీకు? అది పవన్ కళ్యాణ్ వాళ్ళ కొడుకు చేసి ఉంటే బాగుండేది. అంటే ఎక్స్పెక్ట్ చేసి వస్తాడేమో అని, కానీ ఆ ఫేస్ కట్ కూడా ఎవరైతే చేశారో సేమ్ అకిరా లెక్కనే ఉంటుంది ఆ ఫేస్ కట్ కూడా. బట్ జూమ్ అవుట్ అయిన తర్వాత తెలిసింది అకిరా కాదు ఇది నార్మల్గా. బాగా యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. ఒక యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది ఫస్ట్ తనతోటే, అది చాలా బాగుంది. దాని తర్వాత మెల్లమెల్లగా స్టోరీ వెళ్తున్నప్పుడు అక్కడ అసలుకి ఎలా అనిపించింది ఇంటర్వెల్ దాకా? ఇంటర్వెల్ దాకా చాలా బాగుంది సినిమా. సోదేలా అంటే లవ్ స్టోరీ అది ఇది అనేలా ప్యూర్లీ రివెంజ్ యాక్షన్ ఇదే సినిమా మొత్తం ఉంది. ఏదో లవ్ మళ్ళీ హీరో అమ్మాయిని కలపడాలి, అరగంట కష్టపడి పటాయించాలి, ఇలాంటి ఏం లేవు. అమ్మాయి చూశాడు, నచ్చింది, పెళ్లి షాట్, అంతే, క్లోజ్. రేస్ స్క్రీన్ ప్లే ఉంటుంది మీకు. అంటే అరే ఇది ఎక్స్పెక్ట్ చేశారే, ఇక్కడ వీళ్ళు ఎట్లా లవ్ చేసుకున్నారు అంటే లాజిక్లు అన్నీ ఎత్తుకోకుండా మనం ఎప్పుడు సినిమాలో చూస్తూనే ఉంటాం. మళ్ళీ ఇట్లా లవ్కి 10 minutes స్పెండ్ చేయడము, దాని తర్వాత ఒక సాంగ్ రావడం అలా ఉండదు. డైరెక్ట్ కొట్టే తెచ్చేలాగా చెప్పేస్తాడు. అలా ఉంది కాబట్టే ఆ సినిమా ఒక 1 partలో కరెక్ట్గా ప్రాపర్గా ఎండింగ్ వచ్చింది. లేదంటే 3-4 partలకు వెళ్ళిపోయేది. అది అంత రేజీ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇంకొకటి యాక్షన్ సీక్వెన్స్ దగ్గర లైక్ హీరో కారు వేసుకుని దూసుకుని లోపలికి వస్తాడు, ఒక 20 మంది ఉంటారు, వాళ్ళని డీటెయిల్గా చంపడం చూపిస్తాడు అనుకుంటాము. షార్ట్ అందరు వేసేస్తాడు, కట్ చేస్తే నెక్స్ట్ షార్ట్కి వెళ్ళిపోతాడు. సో మీకు ఆ లాగ్ అనేది ఉండదు. ప్రాపర్గా చెప్తా అంటే మీరు ఎప్పుడైనా చెప్పాను మూవీ అలాంటివి ప్రాపర్ గ్యాంగ్స్టర్స్ మూవీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. జాన్ విక్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఖుషి బద్రీ తర్వాత అంత స్టైలిష్ లుక్ తోటి ఇప్పుడే చూపెట్టారు. అసలు ఇప్పుడు అత్తారింటికి దారైది అవన్నీ కూడా చూసుకో, అవన్నీ ఆ స్టైలిష్ లుక్ కాదు, ప్రాపర్ గ్యాంగ్స్టర్ స్టైలిష్ లుక్. ఇంతవరకు ఎవరు అట్లా పవన్ కళ్యాణ్ అంత మంచి ప్రజెంట్ చేయాలి, అసలు జరగలేదు. కమింగ్ టు ద ఇంటర్వెల్ బ్యాంగ్, అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు ఎట్లా ఉండదు? ఇంటర్వెల్ చాలా బాగుంటుంది, నేను చెప్పను, కానీ చాలా చాలా బాగుంటుంది. సినిమా ఇట్లా పడిపోతుంది అన్నప్పుడు లేపుతాడు సినిమాని, అసలు ఇంటర్వెల్ హై ఇచ్చేస్తాడు అనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు మూటలు తీసుకెళ్ళండి అమ్మ ఇంటిబా థియేటర్లో ఆ ఇంటర్వెల్ బ్లాగ్కి మీ గొంతులు పోతాయి. అంతగానో అంటే మేము ఏదో హైప్ వల్లగా ఇంటర్వెల్ బ్లాగ్ మాత్రం చాలా బాగా, చాలా స్టైలిష్గా. నేను చెప్తున్నాను కదా, ఇంటర్వెల్ బ్లాగ్లో మ్యూజిక్ అసలు ఫస్ట్ మన తమన్నా గురించి చెప్పి ఇట్లా కొట్టింది మన తమన్నా. సినిమా మొత్తము అంటే నాకు తెలిసి ఇది ఓన్లీ థియేటర్లో చూడాల్సిన సినిమా. మీరు బయట చూసి బాగాలేదు అది ఇది అసలు మాట్లాడకండి, పైరసీలు చూసి థియేటర్కి వెళ్ళి ప్రాపర్ ఆ మ్యూజిక్తో ఆ సినిమా చూస్తే అంత యాక్షన్ సీక్వెన్స్ అసలు నాకు తెలిసి ఎక్కడ రాలేదు, తెలుగు సినిమాలో అయితే లేదు. ప్రాపర్ అంత గ్యాంగ్స్టర్ మూవీ అయితే లేదు. అండ్ ఆ మ్యూజిక్ కూడా లేపుతాడు అనమాట సినిమా మొత్తం. మాకు తెలిసి మా లెఫ్ట్ సైడ్ స్పీకర్ అప్పుడే పోయినట్టుంది ఆ మ్యూజిక్. క్లబ్ లేస్తే ఆ సౌండ్ కూడా అట్లా మూసుకొని వస్తుంది, అంత గట్టిగా కొట్టింది మ్యూజిక్ అయితే. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ బాగానే ఉంది, కానీ కొద్దిగా స్లో అయింది సినిమా. అంటే అంత సీక్వెన్స్ మనకు చూపించి తర్వాత బేసిక్గా ఇప్పుడు ఆ సినిమాలో ఇంకోటి ఏంటంటే
ప్రతి క్యారెక్టర్ని లేపేస్తూ ఉంటాడు అనమాట. 10 మందితో స్టార్ట్ అయితే లాస్ట్కి ఒక్కడు మిగులుతాడు. హీరో ఫ్రెండ్స్ కూడా, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. సో వరుసగా ఒక్కొక్కరు లేపుకుంటే వెళ్ళేదానికి అరే ఇంత యాక్షన్ సీక్వెన్స్ వచ్చి సడన్గా ఇప్పుడు మధ్యలో ఎమోషన్ బిట్స్ పడుతున్నాయి అని అనిపించింది. బట్ ఇట్ వాస్ గుడ్. లాస్ట్లో క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. యా అంటే మీకు ప్రీ క్లైమాక్స్ అయినా లేకుంటే మీకు ఇంటర్వెల్లో అయిపోయిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది, అంటే ఒక ఇంటర్లింక్ లాగా ఉంటుంది. అదైతే మిస్ కాకుండా, అంటే ఇంటర్లింక్ కాదు, బేసికల్గా ఒక సుజిత్ మూవీలో ఒకటి తీసుకొని వస్తారు, ఒకసారి చూడండి. మీకు కూడా అది అక్కడ విధులు అంటే అయిపోతుండ్రో వచ్చేస్తుర్రో అనిపిస్తుంది. బట్ అవన్నీ ఉంటుంది. బట్ ఆ ఇంటర్లింక్ చేస్తామని ట్రై చేస్తారు. బట్ ఆ ఎపిసోడ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ సుజిత్ అసలు ఎలా చాలా బాగా తీశాడు సినిమా. సాహో చూసిన తర్వాత మళ్ళీ ఒక 5 years ఇన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకుంది. సాహో ఎప్పుడో వచ్చింది, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఓజీ దాకా ఆగి అసలు ఆ వెయిటింగ్కి వర్త్ ఇట్స్ కంప్లీట్లీ వర్త్. సినిమా అయితే 100% వర్త్. పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ ఆ సినిమా అయితే. రీసెంట్ నాకు పర్సనల్గా యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. మన తెలుగు వాళ్ళు యాక్షన్ సినిమాలు అంటే రౌడీలతో రే 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 అన్నీ ఉండవు. తర్వాత ఇంకొకటి, పవన్ కళ్యాణ్ ప్రతి 10 నిమిషాలు ఒకసారి అరుస్తూ ఉంటాడు సినిమాలో. బేసికల్గా మీకు సెకండ్ హాఫ్లో పవన్ కళ్యాణ్ డైలాగ్లు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో మ్యాక్సిమం డైలాగ్లు ఎక్కువ ఉంటాయి. 10 minutes డైలాగ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో అసలు పవన్ కళ్యాణ్ కలిసి ఒక 5-6 సార్లు మాట్లాడతారు. సెకండ్ హాఫ్లో ఇంకా భారీ ఉంటుందేమో, అంటే తన మైనరిజం అవన్నీ కూడా వచ్చేస్తాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే సుజిత్ వర్క్ ఇస్ అమేజింగ్ యాక్చువల్లీ. అండ్ వెయిటింగ్ యువర్ వర్త్. ఒక ఫ్యాన్ బాయ్ ఎలా తీస్తారు మూవీ, మనం చూసుకుంటే విక్రమ్ ఎలా తీస్తారు లోకేష్, సేమ్ టైం అలాంటి సుజిత్ పవన్ కళ్యాణ్ అలాంటి మూవీ ఇచ్చినట్టే. ఈజ్ కంప్లీట్ 100% ఇస్ సీజీ వర్క్ అండ్ సేమ్ టైం గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అసలు చెప్తున్నా కదా, ఓమ్రాత్ దానితో కంపేర్ చేస్తే ఇది నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అంటే మనకి యానిమేషన్స్ ఉన్నా కూడా నీకు యానిమేషన్ అనేది కూడా ఆ సినిమాలో ఒక పార్ట్ లాగానే కనపడుతుంది. అంటే ఏదో బలవంతంగా ఆడియన్స్ మనం యాక్సెప్ట్ చేసేస్తాం, అంత బాగుంటుంది. బలవంతంగా ఇరికిచ్చినట్టు అలాంటిది ఉంటుంది. ఆ సినిమా ఫ్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది యానిమేషన్స్ కూడా. అండ్ సాంగ్స్ చెప్పాలి బేసికల్గా మాకు ప్రాపర్గా ఒక్కటే సాంగ్, అంటే ఒక్క సాంగ్ ఫ్లూయెంట్గా ఒక సీక్వెల్ తీసుకొని పెట్టినట్టు ఉంటుంది. రిమైనింగ్ అన్ని కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే స్టోరీ రన్ అవుతుంటది, సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఏదో సాంగ్ కోసమే సినిమా 5 నిమిషాలు ఆపేసామన్న ఫీలింగ్ రాదు ఇక్కడ. అంటే ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఐడ్ రేట్ 5 out of 5. చాలా బాగుంది. పర్సనల్గా ఎవరికైతే యాక్షన్ సినిమాలు ఇష్టము, పర్సనల్గా ఎవరికైతే మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇష్టము, ఎంజాయ్ చేస్తారు మీరు సినిమా అంతా. సో కీ టేక్అవేస్ వచ్చేసి 1 డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, యానిమేషన్ చాలా బాగుంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జనరా, అంటే యాక్షన్లోనే లైక్ మీకు జపనీస్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ, లేకపోతే ఒక 30 years 40 years బ్యాక్ మన కంట్రీ ఎలా ఉండేది ఇవన్నీ చూపించడం కానీ చాలా బాగా చేస్తాడు. యా అండ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఏమని చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తాను, ఈ సినిమాని మళ్ళీ కేజీఎఫ్ లాగా ఎలివేషన్స్ ఉన్నాయా, అంటే సేమ్ టైమ్ అంటే సాహో బేస్లోకి ఎవరైనా ఇంటర్లింక్ చేశారా, లేకపోతే ఎవరైనా క్యామియోస్ ఉన్నాయా, అలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. బికాజ్ కేజీఎఫ్ లాగా ఎలివేషన్స్ అయితే ఉంటాయి, బట్ కంపారిజన్ మాత్రం చేయకండి. ఆ సెపరేట్ జోనర్, ఈ సెపరేట్ జోనర్. ఎక్కడెక్కడ ఎలివేషన్స్ పడాలి అక్కడక్కడ ఎలివేషన్ పడ్డే. మోస్ట్ పాసిబుల్లీ బ్లడ్ బాత్ చూస్తారు. ఇట్స్ ప్యూర్ బ్లడ్ బాత్. మీరు వెళ్ళండి, చాలా బాగుంటుంది సినిమా. బుక్ యువర్ టికెట్స్. అండ్ సేమ్ టైం మళ్ళీ ఒక ప్రాపర్గా చెప్పాలంటే మీరు ఒక అంటే పైరసీ చూసేసి ఐబొమ్మలు అలాంటి దానిలో చూడకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడకపోతే సినిమా ఫీల్ రాదు, అసలు ఎక్కడ రాదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లైఫ్ లైన్ లాంటిదే సినిమాకి. యా డన్ అండి. మీరు ఇట్లాంటివి మాకు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము చాలా డేస్ తర్వాత మళ్ళీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యా